ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సారు రైతుల కోసానికని ఒక శుభవార్త చెప్పిండు. రైతుల గొప్పతనాన్ని చెప్తుంటే అక్కడికి వచ్చినటువంటి రైతులు సంబరపడబట్టిండ్రు. మరి ఇంతకు రైతుల కోసానికని చెప్పినటువంటి మాటలల్లా రేవంత్ రెడ్డి సారు ఏమన్నాడో చెప్పుడు ఎందుకు, వార్త తెచ్చిన కదా చూద్దాం పాండ్రి. ఇక సీఎం రేవంత్ రెడ్డి సార్ మళ్ళొక శుభవార్త చెప్పిండయ్యా. రైతు భరోసా పథకం కింద 9 రోజులల్లా 70,11,984 మంది రైతుల ఖాతాలల్లా దగ్గర 9,000 కోట్ల రూపాయలను జమ చేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి సార్ చేసిండయ్యా ప్రకటన. ఇక అగ్రికల్చరల్ వర్సిటీ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన రైతు నేస్తం వేదిక నుంచి మాట్లాడిన ఆయన ఆన్లైన్ లో స్విచ్ నొక్కి రైతుల బ్యాంకు ఖాతాలల్లా నిధులను జమ చేసిండు. ఈ సందర్భంగా రైతులతోని ముఖాముఖి కూడా చర్చ చేసిండయ్యా. ఇక దాని తర్వాత మాట్లాడుకుంటా రైతుల ఆశీర్వాదం లేకుండా ఎవరు అధికారంలోకి రాలేరని, రైతు సంక్షేమమే పరిపాలనలా ముఖ్య లక్ష్యం అని చెప్పి చెప్పుకుంటూ వచ్చిండు. రైతును రాజును చేసుడే కాదు, వ్యవసాయాన్ని పండగ చేస్తాం. రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటది. ప్రజా ప్రభుత్వం ఇచ్చిన 18 నెలల్లోనే రైతుల సంక్షేమం కోసం లక్షల కోట్లు ఖర్చు పెట్టింది ఈ సర్కారు. ఎన్ని కష్టాలు ఎదురైతున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని అవస్థలు పడ్డైనా సరే అన్నదాతలకు మేము అండగా నిలుస్తున్నామని చెప్పుకుంటూ వచ్చిండు రేవంత్ రెడ్డి సారు. వరి వేస్తే ఉరి వేసుకోవాల్సిందేనని నాడు కేసీఆర్ అన్నాడు. వరి వేయండి, చివరి గింజ వరకు కొనే బాధ్యత మాది అని ప్రభుత్వం మిమ్మల్ని పక్కాగా చూసుకుంటది, మీకు అండగా ఉంటది. చివరి గింజ వరకు కొంటున్నాం. తెలంగాణ రాష్ట్ర వరి పండించుటల్లా దేశంలోనే మొదటి స్థానంలో నిలబడ్డది. ఒక్క సంవత్సరంలో 2.80 కోట్ల టన్నుల వడ్లు వండినాయి అని సీఎం రేవంత్ రెడ్డి సార్ చెప్పుకుంటా వచ్చిండు. రైతుల కళ్ళల్లో ఆనందం చూస్తున్నామని చెప్పి ముఖ్యమంత్రిగా నాకు ఇంతకంటే ఇంకేం కావాలని చెప్పుకుంటా వచ్చిండు. పేదలకు సన్న బియ్యం ఇచ్చేందుకు గాను సన్న వడ్లు వండించేలా రైతులను ప్రోత్సాహం చేస్తున్నాం. సన్న వడ్లకు 500 బోనస్ కూడా ఇస్తున్నాం. సన్న వడ్ల ఉత్పత్తిలా రాష్ట్రం అగ్రస్థానంలో ఉన్నది. రైతుల శ్రమతోని రైతులు సన్న వడ్లు వండించడం వల్లనే ఇవాళ పేదలకు సన్న బియ్యం దొరుకుతున్నది, పేదల కడుపు నిండుతున్నదని చెప్పుకుంటూ వచ్చిండు రేవంత్ రెడ్డి సారు. లీడర్లు గెలవాలంటే రైతన్నల ఆశీర్వాదం పక్కా ఉండాలి. ఇందిరమ్మ రాజ్యంలో రైతులే రాజులని అన్నారు. రైతు ఆశీర్వాదం లేకపోతే ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరు. ఈ దేశంలో ఎవరు ప్రతినిధిగా ఎన్నిక కావాలన్నా, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నా రైతుల ఆశీర్వాదము, రైతుల చేయూత పక్కా ఉండాల్సిందే. వార్డు మెంబర్ కావాలన్నా, సర్పంచ్ కావాలన్నా, ఎంపీటీసీ కావాలన్నా, జెడ్పీటీసీ కావాలన్నా, జిల్లా పరిషత్ల గెలవాలన్నా, శాసనసభల ప్రాతినిధ్యం వహించాలన్నా, పార్లమెంట్ కు పోవాలన్నా, ముఖ్యమంత్రి కావాలన్నా రైతుల అండ నిలబడి ఉంటేనే, ఆశీర్వాదం వాళ్ళు ఇస్తేనే సాధ్యమవుతుందని నేను బలంగా విశ్వాసన చేస్తున్నా అని చెప్పి ఇట్లా రైతుల గొప్పతనాన్ని, రైతుల యొక్క ఉన్నతిని చెప్పుకుంటూ వచ్చిండు రేవంత్ రెడ్డి సారు. ఏదేమైనా రేవంత్ రెడ్డి సార్ చెప్పిన ప్రతి మాటకు ఇన్న రైతన్నలైతే మస్తు హ్యాపీగా ఫీల్ కాబట్టిండ్రు అయ్యా.